చూస్తున్నారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి బిగ్ షాక్ తగిలింది. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కారణంగా 869 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ టోర్నీలో లీగ్ స్టేజ్లోని ఇంటిబాట పట్టింది పాకిస్తాన్. ఛాంపియన్స్ ట్రోఫీలో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే న్యూజిలాండ్తో స్వదేశంలో ఆడింది పాకిస్తాన్. మరో మ్యాచ్ ఇండియాతో దుబాయ్లో ఆడింది పాకిస్తాన్. బంగ్లాదేశ్లో స్వదేశంలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను భారీగా తగ్గించాలని పాక్ నిర్ణయించింది. పాక్ క్రికెటర్లకు సైతం వసతిని 5 స్టార్ హోటళ్లలో కాకుండా ఎకానమీ హోటళ్లకు మార్చాలని నిర్ణయించింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్కు టీమిండియా వెళ్లలేదు. పూర్తి మ్యాచ్లను దుబాయ్లోనే ఆడింది టీమిండియా. దీంతో ఫైనల్ మ్యాచ్ సైతం దుబాయ్లోనే నిర్వహించడం జరిగింది. ఇక ఫైనల్లో న్యూజిలాండ్పై గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది టీమిండియా. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాకిస్తాన్కి సంబంధించి గట్టి షాక్ అనేది చెప్పుకోవాలి, మరి ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెట్ టీంకి. ఎందుకంటే ఇక్కడ ఆ మ్యాచ్లు గెలవడం మాత్రం పక్కన పెడితే కనీసం ఇప్పుడు వాళ్ళ ఫీజుకి సంబంధించి కూడా ఫీజులో కూడా కోత విధిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడి నుంచి 5 స్టార్ హోటళ్లు ఉండవు, అంటే బస్ అనేది ఉండదు. దాంతోపాటు ఫీజుల్లో కోత కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఏకంగా 869 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది పాకిస్తాన్ అంటూ కూడా తెలుస్తోంది ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కారణంగా. ఎందుకంటే అది ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా అన్ని కోట్ల రూపాయలకు సంబంధించి ఇక్కడ పాకిస్తాన్ ఇప్పటికీ ఆ మెన్స్ టీంకి సంబంధించి మెన్స్ నేషనల్ టీం అనేది ఎటువంటి స్ట్రగ్లింగ్ని ఫేస్ చేస్తుందో మనం చూసాం. మరి ముఖ్యంగా ఇంటర్నేషనల్ క్రికెట్లో తన పొజిషన్ని మళ్ళీ నిలబెట్టుకోవడానికి, ఎందుకంటే ఒకప్పుడు పాకిస్తాన్ టీం అంటే మరి ముఖ్యంగా క్రికెట్లో పాకిస్తాన్ ఆడుతుందంటే కాస్త ఆ టెన్స్ వాతావరణం ఉండేది. పాకిస్తాన్ టీం అటువంటి వసీం జాఫర్ కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా అక్రమ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తర్వాత ఇంజమౌల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆడుతున్నారంటే ఆ పేస్ కావచ్చు, లేకపోతే ఆ బౌలింగ్ ధాటి కావచ్చు, లేకపోతే బ్యాటింగ్ లైనప్ కావచ్చు, అటువంటి అక్కడి నుంచి పాకిస్తాన్ కోలుకోవటం లేదు అనే ఒక చర్చ జోరు అందుకుంటోంది. మధ్యలో కాస్త తన జోరు కనిపించినప్పటికీ ఆ స్థాయిలో లేదు. ఎందుకంటే షాహిద్ అఫ్రిది లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, అటువంటి కీలకమైన వ్యక్తులు. సో అటువంటి వ్యక్తులు ఉన్న పాకిస్తాన్ టీం ఒకప్పుడు వెలిగిందనే చెప్పుకోవాలి. కానీ ఆ తర్వాత నుంచి ఎక్కడ కోలుకోని పరిస్థితి. అటువంటి నేపథ్యం వసీం అక్రమ్కి సంబంధించి అటువంటి దిగ్గజాలు ఉన్న సందర్భం అక్కడి నుంచి క్రమంగా పడిపోతూ వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి, మరి ముఖ్యంగా ఇప్పుడు పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని నిర్వహించింది. కానీ మైండ్ బాగ్లింగ్ అంటూ కూడా మాట్లాడుకోవడం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. అంటే 869 కోట్ల రూపాయలు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కారణంగా, అండ్ ఒకే ఒక గేమ్ వాళ్ళు ఆడిన పరిస్థితి, ఒకే ఒక మ్యాచ్ వాళ్ళు ఆడారు. అది కూడా గ్రూప్ మ్యాచెస్కి సంబంధించి న్యూజిలాండ్తో లాహోర్లో జరిగింది. ఆ తర్వాత దుబాయ్కి సంబంధించి మాట్లాడుకున్నారు, ఎందుకంటే ఇండియాతో ఆడినప్పుడు తటస్థ వేదిక మీద ఆడాల్సిన సందర్భం. ఈ నేపథ్యంలోని ఇండియాతో ఆడిన మ్యాచ్ని దుబాయ్లోకి వెళ్ళి ఆడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఫైనల్ గ్రూప్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడుగా బంగ్లాదేశ్తో అది ఎటువంటి సినారియో ఉందో మనం చూసాం. ఇక్కడ న్యూజిలాండ్తో అలాగే ఇండియాతో ఓటమి కారణంగా నాకౌట్లోని టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు సంబంధించి ఇక్కడ పాకిస్తాన్ కరెన్సీలో 18 బిలియన్, ఎలా చెప్పాలంటే $58 మిలియన్ కింద ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతోంది. రావల్పిండి కావచ్చు, లాహోర్ కావచ్చు, కరాచీ కావచ్చు, 3 వేదికల మీద అప్పుడు మ్యాచ్లు జరిగాయి. దాంతోపాటు ఆ కాస్ట్ వాటి అప్గ్రేడేషన్ కోసం, వాటిని అప్గ్రేడేషన్ చేయడానికి 50% ఎక్కువ బడ్జెట్ కేటాయించాల్సి వచ్చిందనేది ఇంకొక చర్చ. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏకంగా $40 మిలియన్ ఈవెంట్ ప్రిపరేషన్స్ కోసం ఖర్చు చేస్తుంది. ఇన్ రిటర్న్లో అంటే తిరిగి ఎంత వచ్చిందనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు చాలా తక్కువ వచ్చింది. ఏకంగా $40 మిలియన్ ఖర్చు చేసినప్పుడు తిరిగి వాళ్ళు సంపాదించింది కేవలం $6 మిలియన్ మాత్రమే. అంటే చూసుకుంటే దాదాపుగా $34 మిలియన్ అనేది వాళ్ళకి నష్టాన్ని చవిచూశారు. ఈ నేపథ్యంలోని టికెట్స్ సేల్స్ రూపంలో కావచ్చు, స్పాన్సర్షిప్ రూపంలో కావచ్చు, ఎర్నింగ్స్ అనేవి చాలా తక్కువ అని చెప్పి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ పీసీబీ ఇప్పుడు $85 మిలియన్ సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ నేపథ్యంలో. ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేవి ఇప్పుడు ప్రతిబింబిస్తున్నాయి దీని తర్వాత.
ఎందుకంటే ఆ నష్టం మామూలు నష్టం కాదు. అలాగే నేషనల్ T20 ఛాంపియన్షిప్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, ఎందుకంటే 90% రిజర్వ్ ప్లేయర్స్ పేమెంట్స్ని 90%ని వాళ్ళు తగ్గించేస్తున్నారంట. అంటే దాదాపుగా అరౌండ్ 87.5%గా తెలుస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సిందని చెప్పుకోవాలి. అయితే అక్కడ పాకిస్తాన్ మీడియా కథనాల ప్రకారం ఇప్పటికే రీసెంట్గా ఆల్రెడీ వాళ్ళ మ్యాచ్ ఫీజులో కోత విధించింది 40,000 నుంచి 10,000 రూపాయల వరకు, వితౌట్ ఎనీ అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది మనకు అందుతున్న సమాచారం. అంటే ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకుండా వాళ్ళ ఫీజుల్లో 40,000 నుంచి 10,000 నుంచి 40,000, ఒకరికి 10,000, ఇంకొకరికి 20,000, ఇంకొక 30,000, ఇంకొక 40,000. సో అక్కడ వాళ్ళ ఆ పర్సంటేజ్ బట్టి వాళ్ళలో అంటే ఇన్ఫ్యాక్ట్ ప్లేయర్స్కి కోత విధించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోషిన్ నఖ్వీ కలుగజేసుకున్నట్టుగా తెలుస్తోంది. అండ్ ఈ అంశానికి సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందనేది మనకు అందుతున్న సమాచారం. మొత్తంగా అయితే మాత్రం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏం చేయబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 800 కోట్ల రూపాయలకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. అంత ఖర్చు చేస్తుంది. దాదాపు $34 మిలియన్ 34 మిలియన్ ని నష్టపోయింది. సో ఈ నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటి? పాకిస్తాన్కి ఈ మేరకు నష్టం రావడం వెనకాల ఇంకా కారణాలు ఏమై ఉండొచ్చు అనేది మీ విశ్లేషణ ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. యూపీఎస్సీ ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రపంచం సృష్టించి నేడు ప్రకటించిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 100 మందికి పైగా 430 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఏకైక అకాడమీ విష్ణు ఐఏఎస్ అకాడమీ.